హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. మహేష్కు ప్రతినాయకుడిగా పృథ్వీరాజ్, నాని శేఖర్ కమ్ముల కాంబినేషన్ కుదురుతుందా? కమల్ సల్మాన్ కాంబినేషన్లో అట్లీ చిత్రం. సన్నద్ధమవుతున్న మోక్షజ్ఞ. అక్టోబర్లో మోహన్ లాల్ 360వ చిత్రం. డార్లింగ్ నుండి నభా నటేష్ పాట విడుదల. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. మహేష్కు ప్రతినాయకుడిగా పృథ్వీరాజ్. అగ్రదర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తన తదుపరి సినిమా పనుల్ని ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయడంపై దృష్టి పెట్టారు. మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఆయన్ని ఢీకొట్టే ప్రతినాయక పాత్ర కోసం మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఎంపిక దాదాపు ఖాయమైనట్టు సమాచారం. ఇప్పటివరకు చేసిన చిత్రాల కంటే భారీగా అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రాజెక్టును రూపొందించాలనే ప్రయత్నాల్లోనే ఉన్నారు రాజమౌళి. అందుకు తగ్గట్టే నటీనటులు, సాంకేతిక బృందం ఈ ప్రాజెక్టులో భాగమవుతున్నారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. విజేంద్ర ప్రసాద్ అందించిన ఈ సినిమా కథపై పలు ఊహాగానాలు కొనసాగుతున్నాయి. దర్శకుడు రాజమౌళి మాత్రం తన సినిమాలోని కథలు, పాత్రలకు సంబంధించిన విషయాల్ని ఎంతో రహస్యంగా ఉంచుతూ సరైన సందర్భాన్ని చూసుకొని బయట పెడుతుంటారు. ప్రపంచాన్ని చుట్టే ఓ సాహస ప్రయాణం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుందనే విషయం మాత్రమే ఇప్పటివరకు బయటకొచ్చింది. నాని శేఖర్ కమ్ముల కాంబినేషన్ కుదిరేనా? హీరో నాని, దర్శకుడు శేఖర్ కమ్ముల కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుందా అంటే అవుననే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. దర్శకుడు శేఖర్ కమ్ముల ఓ కొత్త కథను సిద్ధం చేశారట. ఈ కథలోని హీరో పాత్రకు నాని అయితే సరిపోతారని ఆయన భావిస్తున్నారట. దీంతో ఈ దిశగా సంప్రదింపులు జరుగుతున్నాయని, అన్నీ కుదిరితే వీరి కాంబినేషన్లో ఓ సినిమా ప్రకటన అధికారికంగా రావచ్చనే టాక్ వినిపిస్తోంది. కాగా ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమాతో బిజీగా ఉన్నారు నాని. ఈ చిత్రం ఆగస్టు 29న విడుదల కానుంది. మరోవైపు నాగార్జున, ధనుష్ హీరోలుగా నటిస్తున్న కుబేర సినిమాతో శేఖర్ కమ్ముల బిజీగా ఉన్నారు. ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. ఇలా నాని, శేఖర్ల ప్రస్తుత కమిట్మెంట్స్ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత వీరి కాంబినేషన్లోని సినిమా గురించి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరి ఈ కాంబినేషన్ కుదురుతుందా అంటే వేచి చూడాల్సిందే. కమల్ సల్మాన్ కాంబినేషన్తో అట్లీ చిత్రం. హిందీలో షారుఖ్ ఖాన్తో జవాన్ తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు తమిళ దర్శకుడు అట్లీ. జవాన్ సినిమా బాక్సాఫీస్ వసూళ్లు 1000 కోట్ల రూపాయలకు పైగా దాటాయి. ఈ క్రమంలో అట్లీ దర్శకత్వంలో తెరకెక్కనున్న తదుపరి చిత్రం ఏంటి అనే చర్చల్లో భాగంగా అల్లు అర్జున్తో సినిమా చేయనున్నారనే ప్రచారం జరిగింది. కానీ ఈ సినిమా గురించి అధికారిక సమాచారం ఏదీ రాలేదు. కాగా అట్లీ ఓ మల్టీ స్టారర్ మూవీ కథను రెడీ చేశారని, ఇందులో రజనీకాంత్, సల్మాన్ ఖాన్ హీరోలుగా నటిస్తారనే టాక్ తెరపైకి వచ్చింది. తాజాగా ఈ సినిమాలో రజనీకాంత్ ప్లేస్లో కమల్ హాసన్ నటించనున్నారనే మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. సల్మాన్, కమల్ కాంబినేషన్లో అట్లీ దర్శకత్వంలోని సినిమా దాదాపు ఖరారైనట్లేననే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. ఈ సినిమాను దక్షిణాదిలోని అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సన్ పిక్చర్స్ నిర్మించనుందని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్. సన్నద్ధమవుతున్న మోక్షజ్ఞ. నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడి తెర ప్రవేశం ఖాయమైనట్టే. అగ్ర కథానాయకుడు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఈ ఏడాది కెమెరా ముందుకొస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ వేడుకలో ఆ సంకేతాలు ఇచ్చారు బాలకృష్ణ. ప్రస్తుతం మోక్షజ్ఞ అందుకు సంబంధించిన సన్నాహాల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది.
తాజాగా ఆయన ఓ ఫోటోషూట్లో పాల్గొనగా అందులోని కొన్ని లుక్స్ బయటకు వచ్చాయి. పలువురు యువ దర్శకులు ఆయన కోసం కథలు సిద్ధం చేసినట్టు సమాచారం. అందులో హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరి బాలకృష్ణ ఎవరికి పచ్చజెండా ఊపుతారో చూడాలి. అక్టోబర్లో మోహన్ లాల్ 360వ చిత్రం మలై కోటై వాలిబన్తో మంచి విజయాన్ని అందుకున్న అగ్ర కథానాయకుడు మోహన్ లాల్ ప్రస్తుతం తన 360వ సినిమా చిత్రీకరణలో ఉన్నారు. దీన్ని తరుణ్ మూర్తి తెరకెక్కిస్తున్నారు. మోహన్ లాల్ సరసన సీనియర్ నాయిక శోభన నటిస్తోంది. యాక్షన్ థ్రిల్లర్గా ముస్తాబవుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న సినిమా నిర్మాణానంతర పనులు వేగంగా జరుగుతున్నాయి. అనుకున్న తేదీకి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది చిత్ర బృందం. ఇందులో టాక్సీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నారు మోహన్ లాల్. డార్లింగ్ నుంచి నభా నటేష్ పాట విడుదల. ప్రియదర్శి, నభా నటేష్ జంటగా నటించిన చిత్రం డార్లింగ్. వై దిస్ కొలవెరీ అన్నది ట్యాగ్ లైన్. అశ్విన్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బ్రహ్మానందం, అనన్య నాగళ్ళ కీలక పాత్రలు పోషించారు. హనుమాన్ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తీసిన కె నిరంజన్ రెడ్డి, చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. వివేక్ సాగర్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి రాహీ రే అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు మేకర్స్. కాసల్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటను కపిలన్ ఆలపించారు. యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం డార్లింగ్. రాహీ రే పాట మెలోడియస్గా సాగుతుంది. నభా నటేష్పై సాగే ఈ పాటను సినిమాటోగ్రాఫర్ నరేష్ రామదురై అందంగా చిత్రీకరించారన్నారు మేకర్స్. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.